యేసు ప్రభువుకి జన్మదిన సందర్భంగా కల్వరి సంఘ ఆధ్వర్యంలో మాకు చర్చ్ కార్యవర్గం వారికి సహకారంతో క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రిస్మస్ సంబరాలను మేము డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించాం. దాన్ని క్యారల్స్ అంటారు. అనగా ప్రతి క్రైస్తవ గృహాన్ని దర్శించి వారి క్రిస్మస్ శుభ్రం అందివ్వడం, ఆ నిమిత్తం ప్రార్థన చేయడం. ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక 2 గ్రూపులుగా మా వారు విడిపోయి మహబూబ్నగర్ పట్టణంలోని క్రైస్తవ గృహాలు దర్శించి వారి క్షేమ కొరకు ప్రార్థన చేయడం, క్రిస్మస్ గ్రీటింగ్స్ అందజేయడం, క్రిస్మస్ డైరీ, అదే రీతిగా నూతన క్యాలెండర్స్ వారికి అందజేస్తున్నాం. ఆ తర్వాత రేపు అనగా ఆదివారం డిసెంబర్ 15 సాయంకాలము 6:30కి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగించబడతాయి. ఆ క్రిస్మస్ సెలబ్రేషన్స్కు ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డి కరుణ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీ ఆనంద్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా వారు రాని ఉన్నారు. ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ పాల్గొని వారు కూడా క్రిస్మస్ గ్రీటింగ్స్ క్రైస్తవ లోకానికి మామూలు పట్టిన క్రైస్తవులు అందరూ కూడా వారు అందిస్తారు. క్రిస్మస్ కేక్ కట్ చేయబడుతుంది. క్రిస్మస్ క్యాండిల్ లైట్ సర్వీస్ అనేది కూడా ప్రవృత్తులతో ఆరాధన కూడా జరిగించబడుతుంది. అంత మాత్రమే కాకుండా మా యొక్క సంఘంలో చిన్నారి బాలబాలికలు యవనస్తుల చేత క్రిస్మస్ సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్న చిన్న నాటికలు ఇవన్నీ కూడా నిర్వహించబడతాయి. ఆ రోజు వచ్చిన వారందరికీ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ పాల్గొన్న వారందరికీ కూడా కేక్స్ అందివ్వబడతాయి. క్రిస్మస్ సందర్భంగా మా యొక్క సంఘంలోని శీల సమాజం వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పేషెంట్స్కు వీల్ చైర్స్ ఒక 5 మేము వారికి బహుకరిస్తున్నాం. అది రాబోయే దినాల్లో క్రిస్మస్ కంటే ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి సంఘ పక్షమున మా శీల సమాజం పక్షమున వారికి వీల్ చైర్స్ పేషెంట్స్ కొరకై వీల్ చైర్స్ వారికి బహుమానంగా అందచేయనే ఉంటున్నాం. అంత మాత్రమే క్రిస్మస్ రోజు ఉదయకాలము క్రిస్మస్ ఆరాధన 10 గంటలకు జరిగించబడుతుంది. క్రీస్తు సందేశం అనేది అందివ్వబడుతుంది. అందులో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా సెకండ్ ఆక్సిలరీ సెక్రటరీ గారైన రెవరెండ్ జాన్ బేసిపల్ గారు ముఖ్య సందేశకులు రానే ఉన్నారు. క్రిస్మస్ వాళ్ళు సందేశం ఇస్తారు. ఆ క్రిస్మస్ రోజు మధ్యాహ్నం పేదవారికి భోజనమని పంచిపెడతబడుతుంది, అందివ్వబడుతుంది. అదే రోజు క్రిస్మస్ రోజు సాయంకాలము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లోని రోగులకు ఫలములు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రీతిగా ఈ క్రిస్మస్ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగించబడతాయి. అంత మాత్రమే కాకుండా క్రిస్మస్ సందర్భంగా మా సంఘ వైపు నుంచి ఆయా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న సేవకులు, బోధకులు అంటారు, వారిని పాస్టర్స్ అంటారు, వారికి అందరూ కూడా మేము క్రిస్మస్ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే పేద విధవరాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయడం అంటూ జరుగుతుంది. వీటిగా క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా పేదవారిని జ్ఞాపకం చేసుకొని వారి దుస్తులు ఇవ్వడం, వ్యక్తిగతంగా వారి కుటుంబ పక్షమున ఆ రోజు 25th మంచి భోజనం పేదవారికి అందివ్వడం, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా మా విశ్వాసులు జరిగిస్తూ ఉంటారు. అంత మాత్రం కాకుండా మన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి యొక్క చొరవతో, మున్సిపల్ చైర్పర్సన్ గారు ఆనంద్ కుమార్ గౌడ్ యొక్క సహకారంతో ఈ మిషన్ కాంపౌండ్ అంతా రూపురేఖలను మార్చగలిగారు. హైమాస్ట్ లైట్ 2 ఇన్స్టాల్ చేశారు. గ్రౌండ్లో ఒకటి, అటువైపు గృహాల వైపు ఒక హైమాస్ట్ లైట్ 2 కూడా వారు ఇన్స్టాల్ చేశారు. వారికి ఎంతగానో ఎమ్మెల్యే గారికి చైర్పర్సన్ కొద్దిగా చెల్లిస్తున్నాం. 15th నాడు హైమాస్ట్ లైట్ను మన యొక్క స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ ఎన్ఎం శ్రీరెడ్డి గారు దాన్ని వారు ప్రారంభోత్సవం చేస్తారు. కాబట్టి ఈ రీతిగా మరి శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. వారు మొన్న కలిసిన ఒక మాట ఇచ్చారు, క్రైస్తవులకు కావాల్సినవన్నీ కూడా మా వంతు సహకారం అందిస్తామని.
వారు హామీ ఇచ్చారు, ఏదైనా సరే మీరు మా చెంతకు రండి, మీకు సహకారం అందిస్తాం, మా వంతు సహకారం అందిస్తామని వారు మాట ఇచ్చారు. కాబట్టి సంతోషిస్తున్నాం. డైలీ వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఆరోగ్యం ఇవ్వాలని, ప్రజాసేవల వారి ముందు సాగిపోతుండగా దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని చల్లగా చూడాలని మా అందరి ప్రార్థన ఉన్నది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా చర్చ్ కౌన్సిల్ అంటారు, సంఘ కార్యవర్గం వారు వీరందరూ, ఇప్పుడు వైస్ చైర్మన్ గారు ఉన్నారు, ఇక్కడ అసిస్టెంట్ సెక్రటరీ గారు, డీకే గారు, అసిస్టెంట్ సెక్రటరీ గారు టైటస్ రాజేందర్, వీరందరూ కూడా ఈ కార్యక్రమ అరేంజ్మెంట్స్ విషయంలో ఎంతగానో సహకరిస్తున్నారు. ఎందుకనగా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని, మా సంతోషాన్ని అందరితో పంచుకోవాలని, యేసుక్రీస్తు లోకానికి అనుదించింది, పాపను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరి పాపల కొరకు శిలువలో తన ప్రాణం అర్పించి సమాధి చెవి తిరిగి లేచిన దేవుడే ఉన్నాడు. అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. మేము కూడా ప్రతి బేస్తవారం మన మామూలు పట్టణం కొరకు, ప్రజల కొరకు, అధికారుల కొరకు, అనధికారుల కొరకు, అంత మాదిరి కాకుండా ఎమ్మెల్యే గారి కొరకు, చైర్పర్సన్ గారి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ప్రజాసేవలో ముందు సాగిపోతున్న వారి ఆధ్వర్యంలో మన మహబూబ్నగర్ పట్టణము, ఉమ్మడి జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలని, అభివృద్ధి కార్యక్రమం చేపట్టబడాలని మన ముఖ్యమంత్రి గారి కొరకు కూడా, వారి క్యాబినెట్ కొరకు ప్రార్థన చేస్తాం. దేశం అందరి కొరకు, దేశంలో వాళ్ళందరికీ కూడా ప్రార్థన చేస్తాం. మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఎలక్ట్రానిక్ మీడియా కొరకు, పాత్రికేయుల కొరకు కూడా, మీ కొరకు, మీ కుటుంబం కొరకు. ఎందుకనగా మీరు మా యువర్ అవర్ వాయిస్, మా స్వరం మీరు వినిపించేవారు. మీరు అనేక సందర్భాల్లో కూడా మీరు పాల్గొన్నారు, మాకు సహకారం అందించారు. అట్రాసిటీ జరుగుతున్నప్పుడు మీరందరూ కూడా ఎంతగానో సహకరించారు. మా యొక్క స్వరాన్ని మీరు వినిపింపచేయగలిగారు మీడియా ద్వారా, పత్రిక ముఖంగా మీరు మా అభిప్రాయం వ్యక్తీకరించారు. కాబట్టి రాబోయే దినాలకు సహకారం ఉంటుందని, డిసెంబర్ 15న ఆదివారం మీరందరూ కూడా వచ్చి ఆ న్యూస్ కవరేజ్ చేయవలసిగా మనవి చేస్తున్నాను. మీరు సహకరించినందుకు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని మాతో మీరు వెచ్చించినందుకు మీకు మా కౌన్సిలర్ పక్షమున, నా పక్షమున మీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.